హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు జి రాజు. ప్రాపర్టీ అడ్వైజర్గా చేస్తున్నాను నేను. ముఖ్యంగా మనం ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఎవ్రీడే మనకు కంటిన్యూగా ఫోన్ కాల్స్ మనం డైలీ 100-200 నెంబర్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి. దానికి మాట్లాడుతూనే ఉంటాం, రిసీవ్ చేసుకుంటూనే ఉంటాం. అలాగే మనకు ఇన్సూరెన్స్ నుంచి ఒక కాల్ వస్తుంది, బ్యాంక్ నుంచి ఒక కాల్స్ వస్తుంటాయి. పర్టికులర్ అని ఏం లేకుండా ఈరోజు ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి మనకు రెగ్యులర్ కాల్స్ వస్తూనే ఉంటాయి. కొన్ని కాల్స్ అటెండ్ అవుతాం, కొన్ని కాల్స్ అటెండ్ కాము. కానీ దీంతో పాటుగా రియల్ ఎస్టేట్ సంబంధించిన కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. కానీ మీరు ఏది అవాయిడ్ చేసినా, అవాయిడ్ చేయకపోయినా, ప్రతి కాల్స్ రిసీవ్ చేసుకున్నా చేసుకోకపోయినా రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రతి కాల్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకు అంటే, మన దగ్గర ఉన్న అమౌంట్కి ఏ ఏరియాలో ఏ రేట్ వస్తుంది, ఏ ఏరియాలో డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ పెడితే మనకు రేపు పొద్దున గ్రోత్ వస్తుంది తెలుసుకోవడానికి కన్నా కనీసం ఈ ప్రతి ఒక్క కాల్ అటెండ్ చేయాలి. చేసిన వాళ్ళు ఒకరు ఓపెన్ ప్లాట్ గురించి చెప్తారు, ఒకరు విల్లా గురించి చెప్తారు, ఒకరు ఓపెన్ ల్యాండ్స్ గురించి చెప్తుంటారు. మన దగ్గర ఉన్న బడ్జెట్కి ఏ ఏరియాలో ఎంత ఎంత ప్లేస్ వస్తుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, లేకపోతే ఎన్ని ఎకరాలు వస్తుంది, దాన్ని బట్టి మనం తెలుసుకోనికి కూడా కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఇమీడియట్గా మీరు రియాక్షన్ కాకుండా ఇప్పటికిప్పుడు పెట్టుబడి పెట్టకపోయినా ఫ్యూచర్లో మీరు పెట్టాలనే ఆలోచన కూడా ఈ కాల్స్ వల్ల మీకు ఒక ఆలోచన వస్తుంది. చిన్న అమౌంట్ ఉన్నా సరే, పెద్ద అమౌంట్ ఉన్నా సరే, ఏ ఏరియాలో గ్రోత్ వస్తుంది, మన దగ్గర ఉన్న అమౌంట్కి ఏ ఏరియాలో గ్రోత్ వస్తుంది, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది, మన దగ్గర ఉన్న ప్లానింగ్ ప్రకారం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియాలో పెట్టుబడి పెడితే మనకు ఎలా వస్తుంది అనేది తెలుసుకోవడానికన్నా కనీసం మా దగ్గర నుంచి వచ్చే కాల్స్, టెలికాల్ చేసే కాల్స్ని కొంచెం రిసీవ్ చేసుకొని దాన్ని మీరు ఏదో రకంగా ఆలోచించకుండా మనకు ఉపయోగపడుతుంది అని ఒకసారి ఆలోచించి ప్రతి కాల్స్ కొంచెం అటెండ్ కండి ప్లీజ్. థ్యాంక్ యూ.